మనకి ఒక సిస్టమ్ ఏడ్చింది, ఒక రాజ్యాంగం ఉంది మన దగ్గర. నేను కూడా హిందూనే, నేను ఒక బీసీ వ్యక్తినే. ఆ బీబీసీ కాలేజ్ బస్ ఎందుకు తగలబెట్టారు అర్థం కావట్లేదు. కమ్యూనిటీలో ఒక నాయకుడు నుండి కూడా ఒకడు ఉంటాడు. అదే నీ జాతిలో, నీ ఊళ్ళో, నీ ఇంటి పక్కన ఎవరికైనా అన్యాయం చేస్తే పట్టించుకోను. అందరికీ నమస్కారం. నా పేరు మహేష్. నాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా, రాజోల్ నియోజకవర్గం. నేను ఒక చిన్న విషయం చెప్దామనేసి ఈ వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే ఈరోజు అమలాపురంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాన్ని ఆ విషయం మీద మాట్లాడుతున్నాను నేను. అంతకన్నా ముందు ఒక చిన్న ఉదాహరణ. 2020లో సెప్టెంబర్ 4వ తారీఖు రాత్రి తెల్లవారితే 5 అనుకుంటా, డేట్ అంతగా ఐడియా లేదు నాకు, 3వ తారీఖు 4వ తారీఖు నైట్ జరిగింది ఈ విషయం. అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం తగలబడిపోవడం జరిగింది. అది జరిగినప్పుడు చాలామంది దాన్ని ఒక మత పరంగా గొడవలు సృష్టించి రాజకీయానికి వాడుకుందామని ట్రై చేశారు. కానీ మన అదృష్టం ఏంటంటే మన ఈస్ట్ గోదావరి, ఆ సమయంలో ఈస్ట్ గోదావరి ప్రజలు, రాజోలు నియోజకవర్గంలో ప్రజలు ఎంత కలివిడిగా ఉంటారో, ఎంత అన్నదమ్ముల భావంతో ఉంటారో దేశం మొత్తం తెలియజేశారు. మేము ఎంత కలిసి ఉంటాం, నేను హిందూ, నేను క్రిస్టియన్, నేను ముస్లిం కాదు, మేమందరం అన్నదమ్ములం, మేమందరం ఒకటే, ఒకే కంచంలో తింటాం, ఒకే మంచం మీద పడుకుంటాం అనేసి నిరూపించారు. హ్యాట్స్ ఆఫ్ అందరికీ కూడా. అలా కలిసి ఉన్న మనల్ని ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా, ఇప్పుడైతే కోనసీమ లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అనేసి పేర్లు మార్చి ఏ విధంగా అయితే దీన్ని కుల రాజకీయం చేయాలనుకుంటున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి మనసు పెట్టి. చిన్న విషయం చెప్తున్నాను. ఈరోజు మీరు ఈ విధంగా రియాక్ట్ అయ్యారు, ప్రభుత్వ ఆస్తి నాశనం చేసేసి. ఎప్పుడైతే ప్రభుత్వం కోనసీమ జిల్లా అని ప్రకటించిందో తర్వాత రోజు నుంచి కొంతమంది ఉద్యమకారులు, అలాగే కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు పిటిషన్లు పెట్టుకోవడం జరిగింది. మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా ఈ పేరుని మార్చండి అనేసి. వాళ్ళు అలా చేసినప్పుడు ర్యాలీలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు, ఉద్యమాలు చేశారు. ఏ ఒక్క రోజైనా ఒక పోలీసోడు ఒక లాఠీ దెబ్బల మీద పడిందా? ఒక్క రక్తబొట్టు నేల చెందిందా? ఒక ప్రభుత్వాస్తికి ఒక్క రూపాయి నష్టం కలిగిందా? ఎంత శాంతియుతంగా చేశారు, ఏ విధంగా చేశారు వాళ్ళు? అది దేనికైనా సరే ఒక పద్ధతి ఉంటుంది. మళ్ళీ మీరు అనుకోవచ్చు, నువ్వు దాన్ని ఏమంటారో, వాళ్ళ జాతికి సంబంధించినోడువేమో, లేకపోతే నువ్వు బీసీ కోసం నీకేం తెలుసు, ఓసీ కోసం నీకేం తెలుసు అంటారేమో. ఏ జాతి అయినా ఏ మతమైనా ఒకటే. నేను కూడా హిందూనే, నేను ఒక బీసీ వ్యక్తినే, బీసీడీ యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తిని. నేను సైనటిపల్లి, నాది అంతర్వేదిపాలెం. ఇది నా ఆధార్ కార్డు. కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు, అవసరమైతే మళ్ళీ అప్లోడ్ చేస్తాను నేను. ఇది నా ఆధార్ కార్డు. నా పేరు గుండుబోయిన మహేష్, సన్ ఆఫ్ రామకృష్ణ. నేను ఒక బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తినే. మీ మంచి కూడా చెప్తున్నాను. ఓసీ సోదరులు కానివ్వండి, బీసీ సోదరులు కానివ్వండి, వాటెవర్ ఎవరైనా కానివ్వండి, మీ మంచి కోరి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మీ మంచి కోరి, మీకు ఏదన్నా జరిగితే మీ కుటుంబాన్ని ఆదుకుని దిక్కు ఉండదు, ఎవడో పట్టించుకోడు. ఏదో మీరు కోనసీమ జిల్లా సాధించేశాను అనేసి ఏ ప్రాణత్యాగం చేసేసి, లేకపోతే ఏ కాళ్ళు చేతిలో ఎరగొట్టుకుని, లేకపోతే జీవితాంతం వికలాంగులుగా మిగిలిపోతే ఒక్క నెల చూస్తాడేమో ఎవడన్నా, మళ్ళీ 2 నెలలు మీ గుమ్మం తొక్కడం ఎవడో కూడా. ఎగ్జాంపుల్, మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు మనం సమైక్యాంధ్ర కోసం ఎలా అయితే పోరాటం చేశామో, వాళ్ళు ప్రత్యేక తెలంగాణ కోసం అదేవిధంగా పోరాటాలు చేశారు. ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు, ఎంతోమంది కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నారు, ఎంతోమంది ఉద్యోగాలు మానేసుకున్నారు, రోడ్డును పడ్డారు. ఈరోజు తినడానికి కూడలేదు చాలామందికి. అదే ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన వ్యక్తుల్లో చాలామంది తినడానికి కూడలేదు. వాళ్ళకి ఒక్కరోజు అన్నం పెడితే కడుపు నింపుకుందాం అనుకుంటున్నారు. పేపర్ కటింగ్స్ పట్టి తిరుగుతున్నారు వాళ్ళు. నేను ఒక ఉద్యమకారుణ్ణి అనేసి, ప్రత్యేక తెలంగాణ కోసం నేను ఒక ఉద్యమకారుణ్ణి అనేసి పేపర్లు పట్టి తిరుగుతున్నారు. ఈరోజు బస్సులు తగలబెట్టేశారు, ప్రభుత్వాస్తి నష్టం చేశారు, బస్సులు తిరగబెట్టేశారు. ఆ ప్లేస్ అలా తిరగబడినప్పుడు ఆ ప్లేస్లో ఎవడన్నా ఉండి పడిపోతే పరిస్థితి ఏంటి?
ఆడు కుటుంబానికి సమాధానం ఎవడు చెప్తాడు? నువ్వే ఉంటావు. నీకేదన్నా అవుతుంది, నీ కుటుంబానికి సమాధానం ఎవడు పట్టించుకుంటాడు? నీ కుటుంబాన్ని నువ్వే పెద్ద. ఎవడు పట్టించుకుంటాడు నిన్ను? మనకి ఒక సిస్టమ్ ఏడ్చింది, ఒక రాజ్యాంగం ఉంది మన దగ్గర. దాన్ని ఫాలో అవ్వండి. ఏదన్నా సరే శాంతియుతంగా వెళ్ళాలి. ఇప్పుడు ఈ రాజకీయంగా ఎందుకు? మీరు ఏదైనా చేస్తున్నామంటే ఒక పని అవ్వట్లేదు అంటే నెక్స్ట్ ఏంటని ఆలోచించాలి తప్ప మీరు ఒక్కరోజే పిటిషన్ పెట్టేసి అదే రోజు బస్సులు తగలబెట్టేసి లేకపోతే రైళ్లు తగలబెట్టేసి ప్రభుత్వాన్ని నష్టం చేసేసి ఎవరికి కలిసి వస్తుంది? ఆ బీబీసీ కాలేజ్ బస్సు ఎందుకు తగలబెట్టారు అర్థం కావట్లేదు. మరి అతను ఏం చేశాడు నాకు అర్థం కావట్లేదు. ఏదో హీరో వీళ్ళని కొట్టిన కమిడియన్ చంపేసినట్టు అతని బస్సుని వాళ్ళ బస్సులు తగలబెట్టేశారు ఏంటో మరి ఏం అర్థం కావట్లేదు. ఇది కేవలం రాజకీయంగా రాజకీయ నాయకులు ఆడుతున్న డ్రామా మాత్రమే. ఓకే, కోనసీమ జిల్లా పెట్టినప్పుడు వాళ్ళు మాకు ఇది నచ్చలేదు, మీరు దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా మార్చండి అనేసి ఒక పిటిషన్ పెట్టుకుని దాన్ని సాధించగలిగారు. వాళ్ళు ఎంత శాంతియుతంగా చేశారు? దానికి ఒక ప్రభుత్వం మార్చిందంటే దానికి కారణం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా మద్దతు తెలిపారు అంబేద్కర్ జిల్లాగా పెట్టాలనేసి. ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు మళ్ళీ కోనసీమ జిల్లాగా దాన్ని మార్చాలి అనేసి. ఏ జిల్లా అయినా జిల్లాలో మార్పు కోరుకోవాలి. దీనికోసం పేరు కోసం ఇంతలా ఓకే జీవితాంతం ఉండే పేరే నేను కాదనట్లేదు, కానీ మనం ఏదైతే పద్ధతి ఫాలో అవుతున్నామో ఆ పద్ధతి కరెక్ట్ కాదు. ఆ పద్ధతి అయితే కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కూడా కాదు అది. నిజంగా జరగరాంది ఏదైనా జరిగితే నీ కుటుంబాన్ని పట్టించుకునే దిక్కు ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. దానికంటూ పద్ధతి ఉంటుంది. ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా వెళ్ళండి అంతే తప్ప బస్సులు తగలబెట్టేసి రోడ్లు తగలబెట్టేసి లేకపోతే ఇంకేయో చేసేసి షాపులు నాశనం చేసేసి ఎవరికి నష్టం? ప్రజలకు నష్టం. ప్రజాధనం అది. మళ్ళీ మన దగ్గర నుంచే ట్యాక్స్ రూపంలో వసూలు చేసుకుంటారు. దాన్ని కలిసి వచ్చేది ఏం రాదు. నీ చదువు పోతుంది. ఇప్పుడు ఎంత ఇలా జరుగుతుంది? మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా? ఎవడ పట్టించుకోవడం అనుకుంటున్నారా? ఎక్కడో చోట ప్రూఫ్ ఉంటుంది. మొన్న శ్రీలంకలో రాజపక్ష ఫ్యామిలీ మీద చాలా పెద్ద అటాక్ జరిగింది. వాళ్ళందరూ సైడ్ అయిపోయారు రాజకీయ నాయకులు. ఎండ్ ఆఫ్ ది పాయింట్ పోలీసులు ఎవరు నోటీస్ చేశారు? సీసీ కెమెరాల ఆధారంగా అలాగే వాళ్ళకి దొరికిన కొన్ని ఆధారాలను సేకరించి సైలెంట్గా ఉండి అందులో ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీడియోస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి బొక్కలేశారు. ఇప్పుడు ఎవరికి నష్టం? రాజకీయ నాయకుడు బాగానే ఉన్నాడు, అక్కడ జరిగింది బాగానే ఉంది. ఆడేదోలాగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాడు. ఆడి కార్లు తగలబడిపోయింది, ఆడి ఇల్లు తగలబడిపోయింది. ఆడేదోలా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాడు. ఆడు నష్టపోయేది ఎవడో? నువ్వు సామాన్యుడివి. సామాన్యులే నష్టపోతారు. అర్థమైందా? ఇప్పుడు నాకు విషయం అర్థం కాలేదు. ప్రజాప్రతినిధులు ఇల్లు తగలబెట్టేస్తే ఏమవుతుంది? అతను ఒక్కరి చేతిలో ఉందా? అతను వెళ్ళి మాట్లాడేది అయిపోద్దా? ఒక్కరి చేతిలో ఉన్నది కాదు ఇది. ఇప్పుడు ఒక మండలం ఉంటుంది. ఒక మండలానికి పేరు మార్చడానికి చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఒక మండలానికి పేరు మార్చాడు అనేసి ఎంపీడీసీలు జడ్పీడీసీలు లేకపోతే సర్పంచీలు తగలబెట్టేస్తే వాళ్ళ ముగ్గురు కూర్చుని మాట్లాడేసుకుంటే అయిపోద్దా? అవ్వని పని కదా. కొంచెం ఆలోచించండి. దాన్ని ఏమంటారో ఒక కమ్యూనిటీలో ఒక నాయకుడు అని కూడా ఒకడు ఉంటాడు. అతన్ని ఫాలో అవ్వాలి ఎప్పుడన్నా సరే. అర్థమైందా? మనలో కూడా నాయకులు ఉన్నారు, నేను కాదనట్లేదు. ఎక్కడుంటారో తెలీదు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు సామాన్యులు అంతా కలిసి పోరాటం చేసిన తర్వాత ఏదన్నా సాధించిన తర్వాత నేను చేశానని వస్తాడు ముందుకి. నేనే చెప్పాను ఇది అంతా వస్తాడు. ఆడి కాదు నాయకుడు. ప్రజలతో ఉండి ప్రజలతో నడిపించేవాడు నాయకుడు. అలాంటి నాయకులను చూడండి మీరు. అర్థమైందా? ఆ నాయకుడికి తెలిసి ఏం చేస్తే ఏం జరుగుద్దో. వాడు ఇలాగ బస్సులు తగలబెట్టేయండి లేకపోతే ఈ విధంగా చేసేయండి ప్రభుత్వం దిగొచ్చేద్దని చెప్పడం. శాంతియుతంగా మనకు కావాల్సింది మనం తెచ్చుకుందాం. ఒక రోజు లేట్ అయినా 2 రోజులు లేట్ అయినా మనం కావాల్సింది మనం తెచ్చుకుందాం అనేసి చెప్తాడు. మనం అందరం ఒక అన్నదమ్ముల భావంతో కలిసి ఉండేవాళ్ళం. క్రిస్టియన్, హిందూ, ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఏదైనా కానివ్వండి, మనం ఎలా ఉంటాం మనకు తెలుసు. కేవలం ఈ జిల్లా పేర్ల వల్ల మనలో వివక్షత పెరుగుతుంది. రేపు అన్న రోజుని నువ్వు బీసీ సోదరుడు అయ్యుండి ఒక ఎస్సీ సోదరుడితో నువ్వు ఇలా కూర్చుని మళ్ళీ మాట్లాడగలవా? అరే నా వల్ల ఈ జిల్లా పేరు మారిందని నువ్వు అంటావు. అరే ఏముందరు జిల్లా పేరులో ఏముందరు ఏం సాధించారని ఆడంటాడు. మాట పెరుగుద్ది తప్ప కలిసి వచ్చేది ఏం లేదు. ఏదన్నా సరే ఐకమత్యంగా ఉండాలి. ఏ విషయంలో అన్నా సరే. ఓకే, నేను మీకు చెప్పి అంత టోడ్నో లేకపోతే అంత వయసు ఉందో లేదో నాకైతే తెలీదు. నా మనసులో బాధనే మాటలనే చెప్తున్నాను. వినేవాళ్ళు అంటారు. దయచేసి అన్నదమ్ముల భావంలో కలిసి ఉంటాం మనం. అలాంటిది ఇప్పుడు ఒక రాజకీయంగా విడదీసి మనల్ని ఈ వర్గం వేరు, ఈ కులం వేరు, ఈ మతం వేరు అని విడదీసి పాలిస్తారు. ఇది కేవలం రాజకీయ నాయకుల లాభాల కోసం జరుగుతున్నాయి తప్ప ఎవ్వడికి కలిసి వచ్చేది లేదు.
శాంతియుతంగా చెయ్యండి. ఓకే, మీకు ఆ పేరు నచ్చలేదు, అంబేద్కర్ అన్న పేరు నచ్చలేదు, మరి మీకు ఎందుకు నచ్చలేదు నాకైతే అర్థం కావట్లేదు. ఈ రోజున మన కులాల్లో మన జాతుల్లో చాలామందికి కొన్ని ఉంటాయి, దాన్ని ఏమంటారో మన కులానికి సంబంధించిన పనులు ఉంటాయి. ఆ పనులే చేసుకుంటున్నాము మనం. కేవలం ఒక రాజ్యాంగం వల్లే కదా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ రాజ్యాంగం అయితే రచించాడో ఆ రాజ్యాంగాన్ని బట్టే కదా మనం కూడా చదువుకున్నాం. ఇప్పుడు ఓకే, నేను కులాలను ఏదో అనాలని కాదు, ఎప్పుడు కులాలు ఏం కదా, ప్రతి ఒక్క కులంలోనూ ప్రతి ఒక్కడో చదువుకుంటున్నాడు. చదువుకున్న వ్యక్తుల్లో బిహేవ్ చేయండి కొంచెం. కరెక్ట్ కాదు ఇది. ప్రతి కులాల్లోనూ ప్రతి మతాల్లోనూ ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు. లేకపోతే మన వృత్తులనే బట్టి, మన కుల వృత్తులనే బట్టి చాలామంది కుల వృత్తులు వదిలేశారంటే సిటీలకు వెళ్ళారు, ఎడ్యుకేషన్ నేర్చుకున్నారు, ఎలా ఉండాలి, సిస్టమేటిక్గా ఎలా ఉండాలి నేర్చుకున్నారు. మనం అదే కాదు, మన కులాన్ని మనం గౌరవించుకోవాలి, మన మతాన్ని మనం గౌరవించుకోవాలి, ఇంకా అదనట్లేదు. ఎట్ ద టైం వాడు ఎదగాలి. వాడు ఎదిగి వాడు కుల వృత్తిని పక్కన పెట్టి ఎన్నో సాధిస్తున్నాడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నాడు, లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీ అవుతున్నాడు, సివిల్ ఇంజనీర్స్ కానివ్వండి, లేకపోతే ఏ పడితే అవుతున్నాడు. ఎక్కడ వరకు వెళ్తున్నాడు, అమెరికా వరకు వెళ్తున్నాడు. ఇంక మన కులపోడు, మన మతపోడు ఎక్కడో అంతరేతుపాలని పుట్టి అమెరికా వరకు వెళ్తున్నాడు. అంటే దానికి ఎవరు కారణం? ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కారణం కాదా? ఈరోజు మనం ఎలా ఉన్నామంటే, ఈరోజు మీరు ఈ విధంగా ఎంత స్వతంత్రంగా మీరు వెళ్ళి బస్సులు తగలబెట్టేసి ఇవన్నీ చేశారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాదా? అలాంటి వ్యక్తి పేరుని జిల్లా పెడితే ఏమైంది? మీరు శ్రమించాల్సింది ఇలాంటి విషయాల్లో కాదు. మన కులంలో లేకపోతే మన మతంలో మన జాతిలో ఒక వ్యక్తికి ఏదైనా అన్యాయం జరుగుతుందంటే అప్పుడు పోరాడండి. 1 రోజు 2 రోజులు కాదు, నెల రోజులు పోరాడండి. అప్పుడు తగలబెట్టండి బస్సులు. ఒక కుటుంబానికి అన్యాయం జరిగిందని అప్పుడు చేయడు. మన కులంలో మన మతంలో ఎవడన్నా బాగుపడిపోతే ఏడ్చేది మనమే ఫస్ట్. మనమే ఎడుతాం ఫస్ట్. ఈ నా కొడుకు బాగుపడిపోతున్నాడు రా, నా ఇంటి పక్కన ఉంటున్నాడు రా, నా కొడుకు బాగుపడిపోతున్నాడు రా, లేకపోతే నా ఇంటి ఎదురుకుండా ఉంటున్నాడు రా, ఈ నా కొడుకు బాగుపడిపోతున్నాడు రా, నేను బాగుపడలేకపోతున్నాను రా. అలా ఉంటాం మనం. ఎందుకు అర్థం కాదు. నేను ఎవరిని తప్పుగా అనాలని కాదు చెప్తున్నా. మనుషుల్లో ఈ రోజున మనుషులు ఎలా ఉన్నారో చెప్తున్నాను. అది ఏదన్నా ఒక పబ్లిక్గా ఏదైనా జరిగిందంటే మాత్రం వెళ్ళిపోయి అది పొడి చేస్తాను, ఇది పొడి చేస్తాను, ఇచ్చేస్తాను, నాకు అన్యాయం జరిగిపోతుంది, నా జాతికి అన్యాయం జరిగిపోతుంది అంటారు. అదే నీ జాతిలో, నీ ఊళ్ళో, నీ ఇంటి పక్కన వాడికి ఎవరికైనా అన్యాయం జరిగితే పట్టించుకోను. నిలబడవాడికి రేపు నాకు పని ఉందిరా, నేను పని మానేత్తి ఈరోజు కుదరదు, నేను రాలేను, ఎక్కడికైనా చిన్న సాయం అడిగితే అలా ఉంటుంది. దయచేసి ఆలోచించండి మిత్రులారా, ఆలోచించండి. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఈరోజు మీరు చేసిన పని ఎంతవరకు కరెక్ట్? అసలు కరెక్టే కాదు అది. దేనికన్నా సరే ఒక శాంతియుతంగా వెళ్ళి ఒక పద్ధతి ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంది, ఒక ప్రొసీజర్ ఉంది, దాన్ని ఫాలో అవ్వండి. ఒక్క రోజులో ఎంత విధ్వంసం, ఎంతవరకు కరెక్ట్? ఎంత నష్టం ప్రభుత్వానికి? ఆ బీబీసీ కాలేజ్ బస్సు ఓకే, నాకు తెలిసి అందులో కూడా ఏదో స్ట్రాటజీ ఉందనుకుంటున్నాను నేనైతే. ఆ బస్సు విషయంలో కూడా సంథింగ్ అక్కడ ఏదో జరిగిందని నాకైతే అనిపిస్తుంది. అది నా పర్సనల్ ఒపీనియన్, దాన్ని బయట పెట్టడం కరెక్ట్ కాదు, చెప్తున్నాను. అది పక్కన పెడితే నేను చెప్పేది ఏంటంటే, ఎండ్ ఆఫ్ ది పాయింట్, మనం అందరం ఒకటే. క్రిస్టియన్ కానివ్వండి, బీసీ కానివ్వండి, లేకపోతే ఓసీ కానివ్వండి, ముస్లిం కానివ్వండి, అందరం అన్నదమ్ముల భావంతో కలిసి ఉండాలి. ఈ మతాలు మనకొద్దు, దయచేసి అర్థం చేసుకోండి. ఇందులో చాలామంది ఇష్టం లేకుండా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పైకి నాకు ఈ పేరు కావాలి, లేకపోతే నాకు ఈ పేరు వద్దని పైకి నటించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ముసుగునా కొడుకులు చాలామంది ఉంటారు, చాలా ఎక్కువ మందే ఉంటారు. కానీ ఫిల్టర్లెస్గా ఉంటారు చూసారు కొంతమంది, వాళ్ళు బలైపోతారు. ఈ నా ఊడనేసి వెళ్ళిపోతాడు, లేకపోతే ఉంటాయి కొన్ని, అలాంటి వాళ్ళు బలైపోతారు. దయచేసి అలాంటి అమాయకుల కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మీరు బలవ్వద్దు. మీ కుటుంబానికి మీరే దిక్కు. మీరు లేకపోతే మీ కుటుంబం అన్యాయం అయిపోద్ది. ఆలోచించుకోండి. ఎక్కడికన్నా ఏదైనా చేస్తున్నామంటే 1కి 10 సార్లు ఆలోచించుకోండి. మీరు ఎంత నష్టం కలిగించారంటే రేపొద్దున మీకు కూడా అంతే నష్టం జరుగుద్ది. సోదరులారా, అందరం ఒకటే, అందరం మనుషులమే. ఇప్పుడు ఆ క్రిస్టియన్కి, లేకపోతే ఆ ముస్లింకి, లేకపోతే ఆ హిందూకి ఎవరికి యాక్సిడెంట్ అయినా మన బ్లడ్ ఎక్కిస్తారు. ఆడికి ఏదైనా జరిగితే మన బ్లడ్ ఎక్కిస్తారు, మనకి ఏదైనా జరిగితే ఆడి బ్లడ్ ఎక్కిస్తారు. అప్పుడు ఎవడో మాట్లాడ్డా పలానా కులపొడి బ్లడ్ నేను ఎక్కించుకుంటున్నాను అనేసి. అప్పుడు రావు రాజకీయాలు. లేకపోతే నీకు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడి ఉన్నప్పుడు నా కులపొడి వచ్చి నన్ను లేపి వరకు నేను అక్కడే ఉంటానంటే సత్తావు నువ్వే. అప్పుడు అడగవు నువ్వు, ఒరే నువ్వు ఏ కులపొడురా నన్ను లేకతీస్తున్నావు అనేసి, ఏ మత పొడుగురా నువ్వు లేకతీస్తున్నావు అనేసి. అప్పుడు రావు కులాల మతాలు. అప్పుడు మళ్ళీ చెప్తారు, రే పలానా ఓడురా నన్ను రక్షించాడరా, జీవితాంతం అని గుర్తుపెట్టుకుంటాను రా అంటారు. ఎండ్ ఆఫ్ ది పాయింట్ మళ్ళీ ఏదన్నా వచ్చినప్పుడు నేను, నా కులం, నా మతం అంటారు. దయచేసి బలైపోవద్దు. ఇది కూడా ఒక రాజకీయ డ్రామానే.
ఒకవేళ మన ఓకే మీరు సాధిస్తారో లేదో పక్కన పెడితే మీ అదృష్టం మన అదృష్టం బాగుంటే మళ్ళీ పేరు మారుతుంది, లేకపోతే అదే పేరు ఉంటుంది. అది అదృష్టం అని నేను అన్నాను, దురదృష్టం అని నేను అన్నాను. ఎందుకంటే నేను ఒక మనిషిని, నాకు మానవత్వంతో ఉంటాను. ఒకడికి ఎవరికన్నా హెల్ప్ కావాలంటే చేస్తాను, నాకు ఎవరి ద్వారా హెల్ప్ కావాలన్నా తీసుకుంటాను. ఆ కులపొడే చేయాలి, ఈ మత పొడి చేయాలని నేను అనుకోను. నేను ఈ కులపొడికే చేయాలి, ఈ మత పొడికే చేయాలని నేను అనుకోను. నాకు కోనసీమ జిల్లాగా ఉన్నా నో ప్రాబ్లం, అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఉన్నా నాకు నో ప్రాబ్లం. ఎందుకంటే నేను మానవత్వం గల మనిషిని. అంటే మీకు మానవత్వం లేదని నేను అనట్లేదు, ఆలోచించమని చెప్తున్నాను. పేరులో కాదు, జిల్లా ఎదుగుదలలో, జిల్లా అభివృద్ధికి పాటుపడండి ఏదన్నా చేయాలనుకుంటే. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, కానీ లెంత్ ఎక్కువైపోతుంది అనేసి ఇక్కడితో ఆపుతున్నాను. లాస్ట్ నేను చెప్పదలుచుకున్నది అదే, అందరం ఒకటే, అందరం అన్నదమ్ములే కలిసి ఉండాలి. జిల్లాల పేర్ల కోసం లేకపోతే హిందూ కులాల మతాల కోసం కొట్టుకోవద్దు దయచేసి. అన్యాయం అయిపోయేది మనమే, మన కుటుంబం, మనం అన్యాయం అయిపోతాం. ఏ రాజకీయ నాయకుడు అన్యాయం అవ్వడో, చరిత్రలో కూడా లేదు ఈ రాజకీయ నాయకుడు అన్యాయం అయిపోయాడు అనేసి, లేకపోతే ఏ రాజకీయ పార్టీ కూడా కూలిపోదో. దయచేసి అన్యాయం అయిపోయేది మనమే, మనం అన్యాయం అవ్వద్దు దయచేసి. అందరం కలిసి ఉండాలి అన్నదమ్ముల్లాగా, అదే నాకు కావాల్సింది. ఇందులో నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే దయచేసి మళ్ళీ ఒకసారి క్షమించండి.